మూవింగ్ ఆన్, ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న మోజ్తబా ఖమేనీ ఎక్కడ? సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టి నుంచి మోజ్తబా బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను బంకర్ నుంచి బయటకు రప్పించేందుకు అమెరికా ఒక సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఏమిటా వ్యూహం? ముజ్తబా ఖమేనీ చుట్టూ అంతు చిక్కని మౌనం. బంకర్లో సుప్రీం లీడర్, అమెరికా గాలింపు. ఆచూకీ కోసం వైట్ హౌస్ కొత్త ఎత్తుగడ. ముజ్తబా మౌనం వెనక యుద్ధతంత్రమా? టెహరాన్లో మొదలైన అలజడి. ఇరాన్ గగనతలంలో యుద్ధ విమానాల గర్జన, క్షిపణుల విస్ఫోటనం, టెహరాన్ వీధుల్లో అంతు చిక్కని భయం. ఇవన్నీ ఒకెత్తైతే కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం మరొకెత్తు. ఆయన బంకర్లో ఉన్నారా, లేక శత్రువుల దాడుల్లో చిక్కుకున్నారా? ముజ్తబా మౌనం వెనక భారీ యుద్ధతంత్రం దాగి ఉందా? ఇప్పుడు ఇదే అమెరికా నిఘా వర్గాలకు అతిపెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు అమెరికా మెయిన్ టార్గెట్ ఒకటే, ముజ్తబా ఖమేనీ. ఎస్, సిఐఏ శాటిలైట్లు ఇరాన్ అంగుళాన్ని స్కాన్ చేస్తున్నాయి. శక్తివంతమైన డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు ఇరాన్ ఇంచించు స్కాన్ చేసేస్తున్నాయి. దేశం లోపల ఉన్న గూఢచారుల నెట్వర్క్ ప్రాణాలకు తెగించి సమాచారాన్ని సేకరిస్తోంది. చిన్న క్లూ దొరికినా ముజ్తబా కథ ముగించాలని అమెరికా ఉవ్విళ్ళూరుతోంది. అయితే ముజ్తబా రక్షణ కోసం ఐఆర్జీసీ ఒక అభేద్యమైన కోటను నిర్మించింది. అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో జరిగిన పొరపాటుని మళ్లీ రిపీట్ కాకుండా మల్టీలేయర్ సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేసింది. కమ్యూనికేషన్ సిగ్నల్స్ శత్రువుల చేతికి చిక్కకుండా కంప్లీట్ బ్లాక్అవుట్ పాటిస్తోంది. ఇరాన్ అణు నిపుణులు, అత్యున్నత కమాండర్లు కూడా ఆయన జాడ తెలుసుకోలేనంత రహస్యంగా ముజ్తబాని దాచిపెట్టారు. అయితే ముజ్తబాని బయటకు రప్పించేందుకు అమెరికా ఒక మైండ్ గేమ్ ఆడుతోంది. ముజ్తబా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ప్రచారం చేయడం, ఆయన నాయకత్వం వహించలేని స్థితిలో ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా పుకార్లు పుట్టించడం, ఇదంతా ఒక ఎత్తుగడ. అప్పుడు తాను క్షేమంగా ఉన్నానని నిరూపించుకోవడానికి ఆయన ఒక్కసారి బయటకొచ్చినా చాలు, అమెరికా సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్నీ ఆయన్ని లాక్ చేస్తాయి. ఇది అమెరికా ప్లాన్. ముజ్తబా ఖమేనీ ఇప్పుడు ఇరాన్ సైన్యానికి వెన్నుముక వంటివారు. ఆ వెన్నుముకను విరగ్గొడితే దేశం కుప్పకూలుతుందని ట్రంప్ నమ్మకం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అదే చెబుతున్నారు. ఒక దేశ సుప్రీం లీడర్ ప్రజల ముందుకు రాకపోతే సైన్యంలో మనోధైర్యం దెబ్బతింటుంది. అదే అదనుగా ఆయన ఉన్న చోటుని గుర్తించి టార్గెటెడ్ స్ట్రైక్ చేయడానికి అమెరికా డేగ కళ్లతో వేచి చూస్తోంది. ట్రంప్కి ఈ యుద్ధాన్ని సాగదీయడం ఇష్టం లేదు. అందుకే ఆయన గురి నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ పైనే ఉంది. ముజ్తబా ఆచూకీ దొరికిన క్షణమే ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుంది.